అందరికీ నమస్కారం. నా పేరు రమణ ఆదివిష్ణు. నేను మీకు నరసింహ శతకం నుంచి ఒక మంచి పద్యం చెప్పబోతున్నాను. నేను చెప్పే పద్యం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం బొమింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును. తేనె జుంటి గలియవా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పుడతా ఎవరో తల్లి గర్భం నుంచి ధనం తీసుకురాలేరు. అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ ధనం ఏది వెంటరాదు. లక్షలు సంపాదించినా కోట్లు సంపాదించినా ఉప్పు కారంతో తిన్న భోజనమే కానీ బంగారం వెండితో ఎవరూ తినరు. కష్టపడి సంపాదించి లక్షలు కోట్లు కూడబెట్టి అది పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఈ డబ్బు అంతా ఒక గొయ్యి తీసి గోతులు పాతిపెట్టి దాని మీద మట్టి కప్పేసుకుని దాచుకునేవాడు. ఇప్పుడంటే బ్యాంకులు వచ్చినాయి అనుకో, మరుగైన భూమి లోపల పెట్టేసి వాళ్ళు ఎవరికైనా తెలియకుండా ఏమైపోతుందని వాళ్ళతో తొదకు వెళ్ళిపోయి చనిపోయేవారు. అది దొంగలు తీసుకుపోయేవాళ్ళు, దొరలకి తీసుకుపోయేవారు, ఎవరికి దొరికేదో తెలియదు. వాడు సంపాదించుకున్న దానం వాడు ఖర్చు పెట్టుకోవడానికి లేకుండా చనిపోతాడు. ఏ విధంగా అంటే తేనెటీగ పువ్వు దగ్గరికి వెళ్ళి మకరందం తీసుకొస్తుంది, తేనె తుట్లో పెడుతుంది. పువ్వు దగ్గరికి వెళ్తుంది, మకరందం తీసుకొస్తుంది, తేనె తుట్లో పెడుతుంది. ఇంకో పూలు, ఆ పూల తోటలో రకరకాల పూలు ఉంటాయి, దాంట్లో మకరందనాలన్నీ తీసుకొచ్చి ఆ తుట్లో పెడుతుంది. తుట్లో పెట్టి తయారు చేస్తుంది తేనె తుట్టుని. ఈ తుచ్చమైన మానవుడు ఏం చేస్తాడు, తేనె తుట్టు ఉందరా ఇక్కడ, ఈ తేనెటీగని చంపేసేయాలని దానికి మంట పెడతాడు. లేకపోతే కలుస్తాయి కదా, మంట పెట్టేసి పొగ పెట్టేసి వాటిని అందరినీ చంపేసి ఆ తేనె దొంగిలించి వాడు తాగుతాడు. ఈ విధంగా ఆ తేనెటీగ ఒక్క తేనె చుక్కన తాగిందా సంపాదించి ఆ తేనె సంపాదించి పెట్టి మానవులకి ఇచ్చింది. అలాగే కూడా మనం కూడా సంపాదించి దానం ధర్మం ఏం చేయకుండా ఇహలోకంలోనే అనుభవించి పరలోకానికి ఏం దాచుకోకుండా పరలోకానికి కూడా మనం దాన ధర్మాలు చేసుకుంటే పుణ్యం సంపాదించుకుని చేయమని ఈ పద్యం యొక్క భావం. నరసింహుడు పాపాలను దూరం చేసే నరసింహుడికి నమస్కారం చేసుకుంటూ ఈ పద్యం భావం తెలుసుకుని నడుచుకుంటే మానవుడు సద్గతులు సంపాదిస్తాడు. మన ఏటీఎం బ్యాంక్లో దాచుకున్నట్టే మనం పుణ్యం చేసుకుంటే స్వర్గలోకంలోకి వెళ్తే ఏం తెచ్చేవరా అంటే నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన చెడ్డే ఉంటుంది అక్కడ, ఇంకేం ఉండదు. అందరికీ నమస్కారం.